హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనిషి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు అతన్ని చాలామంది పట్టించుకోరు. కానీ అదే మనిషి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారితే ప్రపంచం మొత్తం అతన్ని గమనించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మాటలు తగ్గిన చోట ఆలోచనలు పెరుగుతాయి. ఆలోచన పెరిగిన చోట జీవితం మారడం మొదలవుతుంది. నిశ్శబ్దం అంటే బలహీనత కాదు. అది ఒక నిర్ణయం, అది ఒక శక్తి, అది ఒక మార్పుకు కారణం. కొన్నిసార్లు మనం మాట్లాడకపోవడం వల్లనే మనకు నిజాలు అర్థమవుతాయి. మనం దూరంగా ఉండాల్సిన వాళ్ళు ఎవరో, మనకు విలువ ఇచ్చే వాళ్ళు ఎవరో, మన జీవితంలో అసలు ఏమి ముఖ్యం అనేది అన్నీ మనకు నిశ్శబ్దం నేర్పిస్తుంది. ఈరోజు వీడియోలో మీరు నిశ్శబ్దంగా మారితే మీ జీవితంలో వచ్చే 5 అద్భుతమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా వినండి, ఎందుకంటే చివరికి మీకు అర్థమవుతుంది, మీరు సైలెంట్ అవ్వడం ఓటమి కాదు, అది మీ జీవితంలో మొదలయ్యే అసలు విజయానికి ప్రారంభం అని. మనిషి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటే అతను ఇతరుల మాటలు మాత్రమే వింటాడు, కానీ తన మనసు మాట మాత్రం వినలేడు. కానీ ఒకరోజు మీరు నిశ్శబ్దంగా మారితే మీరు ఒక్కసారిగా ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు. అది బయట ప్రపంచం కాదు, అది మీ అంతరంగం. ఇంతకాలం మనం బయట వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ అంచనాలు, ఇవన్నీ మనపై ప్రభావం చూపుతుంటాయి. కానీ మనతో మనం మాట్లాడుకోవడానికి మనకు సమయం ఉండదు. అందుకే చాలామందికి తమకే తమ గురించి తెలియదు. నేను ఎవరు, నాకు నిజంగా ఏమి కావాలి, నా జీవిత లక్ష్యం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానం ఉండదు. కానీ మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు, మాటలు తగ్గినప్పుడు మీరు మీతో మీరు గడిపే సమయం పెరుగుతుంది. ఆ సమయంలో మీ మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు. నేను ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యాను? ఇది నాకు నిజంగా అవసరమా? నేను చేస్తున్న పని సరి అయినదేనా? అలా నెమ్మదిగా మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఇదే సెల్ఫ్ అవేర్నెస్. ఇది వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా అది మీపై అంత ప్రభావం చూపదు. ఎందుకంటే మీకు మీ మీద ఒక క్లారిటీ వస్తుంది. మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి, మీకు ఏది సరిపోతుంది, ఏది సరిపోదు అన్నీ మీకు అర్థమవుతాయి. ఇదే అసలైన పవర్. ఎందుకంటే బయటి ప్రపంచాన్ని గెలవడం కంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం గొప్పది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు మీరు ఇతరులను కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు. ముందు మీరు మాట్లాడుతూనే ఉండడం వల్ల వాళ్ళ నిజ స్వభావం మీకు కనిపించదు. కానీ ఇప్పుడు మీరు వినడం మొదలు పెడతారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళలో నిజాయితీ ఉందా లేదా అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇది మీకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు ఎవరిని దగ్గరగా ఉంచుకోవాలో, ఎవరిని దూరంగా ఉంచాలో సులభంగా అర్థమవుతుంది. అందుకే నిశ్శబ్దం మీకు ఇచ్చే మొదటి పెద్ద మార్పు ఇదే, మీకు మీరే అర్థమవ్వడం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితంలో తప్పులు తగ్గుతాయి, మీ నిర్ణయాలు మెరుగవుతాయి, మీ దారి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, మాటలు మనల్ని బయట ప్రపంచానికి పరిచయం చేస్తాయి, కానీ నిశ్శబ్దం మనల్ని మనకే పరిచయం చేస్తుంది. మనిషి ఎక్కువగా మాట్లాడుతుంటే అతను తన గురించి ఎక్కువగా చెప్పేస్తాడు, కానీ అతనికి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో అర్థం చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయడం తగ్గిపోతుంది. కానీ మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు ఒక పెద్ద మార్పు జరుగుతుంది. మీరు మాట్లాడడం తగ్గించి వినడం మొదలు పెడతారు. అదే సమయంలో మీరు గమనించడం కూడా మొదలు పెడతారు. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరి మాటల్లో నిజాయితీ ఉంది, ఎవరి మాటల్లో నటన ఉంది అని. ఇవన్నీ మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి. ముందు మీరు చాలా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు మీకు కనిపించవు. ఎందుకంటే మీ దృష్టి మీ మాటల మీదే ఉంటుంది. కానీ ఇప్పుడు మీ దృష్టి మొత్తం ఇతరుల ప్రవర్తన మీద ఉంటుంది. అప్పుడు మీకు ఒక నిజం అర్థమవుతుంది, ప్రతి ఒక్కరూ మనకు మంచివాళ్ళు కాదు. కొంతమంది మన ముందు ఒకలా, మన వెనకాల ఇంకోలా ఉంటారు అని. కొంతమంది మనకు దగ్గరగా ఉంటారు, కానీ మనకు ఉపయోగం ఉన్నప్పుడు మాత్రమే. ఇంకొంతమంది మన విజయాన్ని చూసి సంతోషపడరు. ఇవన్నీ మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఇది మీ జీవితానికి చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరినైనా బ్లైండ్గా నమ్మరు. మీరు ఆలోచించి నమ్ముతారు. ఎవరితో ఎంత క్లోజ్ అవ్వాలి, ఎవరితో ఎంత దూరం మెయింటైన్ చేయాలి అనేది మీరు జాగ్రత్తగా నిర్ణయిస్తారు. ఇది మిమ్మల్ని చాలా సమస్యల నుండి కాపాడుతుంది. ఎందుకంటే మన జీవితంలో చాలా బాధలు
తప్పు మనుషులను నమ్మడం వల్లే వస్తాయి, కానీ మీరు నిశ్శబ్దంగా మారిన తర్వాత మీరు ఆ తప్పు చెయ్యరు. మరొక ముఖ్యమైన విషయం, మీరు తక్కువగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. అప్పుడు వాళ్ళ అసలు స్వభావం వాళ్ళ మాటల్లోనే బయటపడుతుంది. అందుకే నిశ్శబ్దం ఒక గొప్ప ఆయుధం. అది మనకు ఇతరుల గురించి నిజం తెలుసుకునే అవకాశం ఇస్తుంది. అందుకే మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు వచ్చే రెండవ పెద్ద మార్పు ఇదే. మీరు ఎవరిని నమ్మాలో మీకే అర్థమవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు తమను తాము బయట పెట్టుకుంటారు. నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. మనిషి జీవితంలో చాలా సమస్యలు బయటి ప్రపంచం వల్ల రావు, మన మాటల వల్లే వస్తాయి. చాలాసార్లు మనం ఆలోచించకుండా మాట్లాడేస్తాం. ఆ సమయంలో మనకు సరియైనదిగా అనిపించిన మాటలు తర్వాత పెద్ద సమస్యలుగా మారుతాయి. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, ఒక చిన్న అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్, ఒక చిన్న హర్ట్ చేసే మాట, ఇవి చాలు సంబంధాలు దెబ్బతినడానికి. కానీ మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు ఈ సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వడం మానేస్తారు. ముందు ఎవరో ఒకరు ఏదైనా అనగానే మీరు వెంటనే రిప్లై ఇస్తారు. కొన్నిసార్లు వాదనలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు మీరు ఆగి ఆలోచిస్తారు. ఇది నిజంగా మాట్లాడాల్సిన విషయమేనా? ఇది నా ప్రశాంతతను దెబ్బతీసే విషయమా అని ఆలోచిస్తారు. చాలాసార్లు ఆన్సర్ వస్తుంది, లేదు, అవసరం లేదు అని. అప్పుడు మీరు మాట్లాడకుండా ఉండిపోతారు. అదే పెద్ద మార్పు. ఎందుకంటే ప్రతి ఆర్గ్యుమెంట్ గెలవడం కన్నా మన మనశ్శాంతిని కాపాడుకోవడం గొప్పది. మరొక విషయం, మీరు తక్కువగా మాట్లాడినప్పుడు అనవసరమైన మాటలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. గాసిప్స్, అవసరం లేని మాటలు, ఇతరుల విషయాల్లో జోక్యం, ఇవన్నీ మన జీవితంలో నుంచి నెమ్మదిగా దూరం అవుతాయి. అప్పుడు మీకు ఒక కొత్త అనుభూతి వస్తుంది. అదే మీ మనశ్శాంతి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆలోచనలు క్లియర్గా ఉంటాయి. అదే మీకు అసలైన సంతోషం. చాలామంది సంతోషం కోసం బయట వెతుకుతారు, కానీ నిజమైన సంతోషం మన మనస్సులోనే ఉంటుంది. అది రావాలంటే మన జీవితంలో అన్నెసెసరీ నాయిస్ తగ్గాలి. అదే నిశ్శబ్దం చేస్తుంది. అందుకే మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు వచ్చే మూడవ అతిపెద్ద మార్పు ఇదే. మీ జీవితంలో అన్నెసెసరీ సమస్యలు తగ్గిపోవడం. గుర్తుంచుకోండి, ప్రతి మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలు మౌనంగా వదిలేస్తేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మనిషి ఎప్పుడూ అందరితో మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడూ అందుబాటులో ఉంటే చాలాసార్లు అతని విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడూ అందుబాటులో ఉన్నదాన్ని మనుషులు ఎక్కువగా లెక్క చేయరు. కానీ మీరు నెమ్మదిగా నిశ్శబ్దంగా మారినప్పుడు ఒక పెద్ద మార్పు జరుగుతుంది. మీరు తక్కువగా మాట్లాడతారు, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు. అప్పుడు మీ మాటలకు వాల్యూ పెరుగుతుంది. ముందు మీరు మాట్లాడితే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు మీరు మాట్లాడిన ఒక్కొక్క మాట వాళ్ళు జాగ్రత్తగా వింటారు. ఎందుకంటే మీరు ప్రతి విషయానికి మాట్లాడరు. అందుకే మీరు మాట్లాడినప్పుడు అది ఇంపార్టెంట్ అని వాళ్లకు అనిపిస్తుంది. అదే మీ వాల్యూ పెరగడం. మరొక ముఖ్యమైన విషయం, మీరు అందరితో ఎక్కువగా మింగిల్ కాకపోతే, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళలో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇవాళ ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అప్పుడు వాళ్ళు మిమ్మల్ని మరింత అబ్జర్వ్ చేస్తారు. ఇది మీ పర్సనాలిటీకి ఒక స్పెషల్ రెస్పెక్ట్ తీసుకొస్తుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నిశ్శబ్దం అంటే గర్వం కాదు, నిశ్శబ్దం అంటే గౌరవం. మీరు ఎవరిని తక్కువగా చూడడం కాదు, మీరు మీ సమయాన్ని, మీ శక్తిని, మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం. మరొక విషయం, మీరు తక్కువగా మాట్లాడినప్పుడు మీ గురించి అన్నెసెసరీగా మాట్లాడే వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఎందుకంటే మీరు మీ గురించి ఎక్కువగా రివీల్ చేయరు. అందుకే వాళ్లకు మాట్లాడడానికి టాపిక్ ఉండదు. ఇది మీ గౌరవాన్ని మరింత కాపాడుతుంది. అందుకే మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు వచ్చే నాలుగవ అతిపెద్ద మార్పు ఇదే, మీ విలువ ఇతరుల కళ్ళలో పెరగడం. గుర్తుంచుకోండి, ఎక్కువగా మాట్లాడితే మన విలువ తగ్గుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడితే మన మాటకు బలం వస్తుంది. మనిషి ఎక్కువగా మాట్లాడుతుంటే చాలాసార్లు తన భావాలను బయటపెడుతుంటాడు. కోపం వచ్చినా మాట్లాడేస్తాడు, బాధ వచ్చినా చెప్పేస్తాడు, ఆలోచించకుండా రియాక్ట్ అవుతాడు. అది సహజమే. కానీ ఇలా ప్రతి భావాన్ని బయట పెడుతూ ఉంటే మనిషి తన మనసుపై నియంత్రణ కోల్పోతాడు. కానీ మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు ఒక గొప్ప మార్పు జరుగుతుంది. మీరు రియాక్ట్ అవ్వడం తగ్గుతుంది, రెస్పాండ్ అవ్వడం మాత్రమే నేర్చుకుంటారు. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ముందు ఎవరో ఏదైనా అంటే మీరు వెంటనే రియాక్ట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు మీరు ఆగి ఆలోచిస్తారు, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి అని. అలా నెమ్మదిగా మీరు మీ ఎమోషన్స్ను కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఇదే ఎమోషన్ స్ట్రెంగ్త్. జీవితంలో నిజమైన బలం ఏమిటంటే
శారీరక బలం కాదు, డబ్బు బలం కాదు, మనసును నియంత్రించగలిగే శక్తి. ఇది వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా మీకు పెద్దగా ప్రభావం ఉండదు. ఎవరు విమర్శించినా మీరు కూలిపోరు. ఎవరు దూరమైనా మీరు బలహీనంగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే మీ బలం ఇప్పుడు బయట వాళ్ళ మీద ఆధారపడదు, మీ లోపలే ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం, మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు మీరు మీతో ఉండడం అలవాటవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ఒంటరిగా ఉండలేరు. ఎప్పుడూ ఎవరో కావాలి, ఎవరో మాట్లాడాలి అని అనుకుంటారు. కానీ మీరు మీతో సంతోషంగా ఉండగలిగితే మీరు నిజంగా బలమైన వ్యక్తి. అప్పుడు మీరు ఎవరిపైనా ఆధారపడరు. అదే అసలు స్వేచ్ఛ. అందుకే మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు వచ్చే చివరి అతిపెద్ద మార్పు ఇదే, మీరు లోపల నుంచి బలంగా తయారవడం. జీవితంలో ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకు చాలా సమస్యలు వస్తాయి. కానీ నిశ్శబ్దంగా మారినప్పుడు మనకు మనం అర్థమవుతాం. ప్రపంచం అర్థమవుతుంది. జీవితం సులభంగా మారుతుంది. అందుకే ఈరోజు మనం తెలుసుకున్నాం, మీరు నిశ్శబ్దంగా మారితే మీ జీవితంలో వచ్చే ఈ అద్భుతమైన మార్పులు. మాటలు తగ్గించండి, ఆలోచనలు పెంచండి. ఎందుకంటే నిశ్శబ్దం అంటే ఓటమి కాదు, మీ జీవితాన్ని మార్చే గొప్ప శక్తి నిశ్శబ్దం. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.